హాయ్ అండి. నేను మీ ప్రసన్నానండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు గోరింటాకు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా అండి. ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని అంటారు. మరి మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా అండి? గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంట ఆకు, అంటే గౌరీ ఇంటి ఆకు అన్నమాట. గౌరీదేవి బాల్యంలో చెలులతో చెరువులో జలకాలాడే సమయంలో రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఒక మొక్కగా పుడుతుంది. ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా చూడటానికి వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదిగా మారుతుంది. నేను సాక్షాత్తు పార్వతీదేవి అంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు గౌరీదేవి తన చిన్నతనం చపలతతో ఆ చెట్టు ఆకులను కోస్తుంది. దాంతో ఆమె చెయ్యి ఎర్రగా మారుతుంది. అప్పుడు పర్వతరాజు అయ్యో పాప చేయి కందిపోయిందే అని అనుకునే లోపలనే పార్వతీదేవి నాకేం నొప్పిగా లేదు, పైగా చేతులకు అలంకారంగా అనిపిస్తుంది అంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవలోకంలో ప్రసిద్ధి అవుతుంది అని వరమిస్తారు. అలా రజస్వల సమయంలో ఉద్భవించింది కావున స్త్రీ గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. స్త్రీలో ఉన్న అతి ఉష్ణాన్ని తొలగించి స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడడానికి గోరింటాకు చాలా ఉపయోగంగా పనిచేస్తుంది. ఇలా తన వర్ణం వల్ల చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకారంగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు యొక్క సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడా బొట్టుగా దిద్దుకుంటారేమో అని, నాణ్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవితో ఆ సందేహం చెప్పగా నుదుటన పండదు అని అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇలా నాకు తెలిసిన గోరింటాకు గురించి విషయాలను మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.